డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ జవేరియా. ఈరోజు మనం బనానా పౌడర్ బిజినెస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సైదా గారని కంప్లీట్ డీటెయిల్డ్ అబౌట్ బనానా పౌడర్ మేకింగ్ అన్నది కాన్సెప్ట్ తనకు తెలుసు. అండ్ తను ఒక ఎక్స్పర్ట్, అంటే ఆల్రెడీ ఆ బిజినెస్ చేస్తున్నారు. అండ్ ఏదైతే ప్రాసెస్ ఉందో అది ఎగ్జాక్ట్గా ఇతరులకు కూడా షేర్ చేసుకోవడానికి రెడీ ఉన్నారనమాట. మనకు కావాల్సింది అదే కదా, సో అలాంటి వారే దొరికారు. సో సైదా గారితో బనానా పౌడర్ మేకింగ్ అండ్ తర్వాత వచ్చేసి బిజినెస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. నమస్తే సైదా గారు. నమస్తే మ్యామ్. మీరు పౌడర్ ఆల్రెడీ చేసి తెచ్చారు, సో వాటి గురించి డీటెయిల్స్ చెప్పండి. అండ్ తర్వాత వచ్చేసి కొన్నేమో ఫుడ్ ప్రోడక్ట్స్కి యూజ్ చేస్తారు. ఒక టైప్ ఆఫ్ బనానా వచ్చేసి కంప్లీట్ ఫుడ్ తయారీ చేసే విషయంలోనే యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి కంప్లీట్ కాస్మెటిక్, అండ్ తర్వాత ఇంకా ఏ ఇతరుల ప్రోడక్ట్ తయారీ మేకింగ్లో యూజ్ చేస్తారు. సో వాటి గురించి డీటెయిల్స్ చెప్పగలరా? అండ్ బనానా పౌడర్ ఫస్ట్ చూపించండి. ఇది వచ్చేసి G9. ఇందాక చెప్పాను కదా 2 టైప్స్ బనానాస్ చేయొచ్చు మనం అని. ఇది వచ్చి G9. ఓకే. ఇది వచ్చేసి కాస్మెటిక్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మా, విటమిన్ డెఫిషియన్సీ ట్యాబ్లెట్స్ ఉంటాయి, వాటిలో యూజ్ చేస్తారు ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ ప్రొడక్ట్స్లో కూడా యూజ్ చేయొచ్చు. వీటన్నిటిలో యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి నాందేడు. ఇందాక గ్రేడ్ 1 గ్రేడ్ 2 క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, ఇది గ్రేడ్ 1. ఓ ఎస్, ఇది గ్రేడ్ 1. ఇందా మనం చూపించింది గ్రేడ్ 2. ఓకే. ఇది మనం ఆల్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు ఫుడ్లో యూజ్ చేయొచ్చు, బేబీ ప్రొడక్ట్స్లో యూజ్ చేయొచ్చు. బేబీ సిర్లాక్ ఉంటుంది, సిర్లాక్లో మనం వచ్చేసి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా అవ్వదు. ఇది మనకు 0 ప్రిజర్వేటివ్స్, ఓన్లీ రా బనానా. చిన్నపిల్లలకి డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు, విత్ మిల్క్ అవ్వచ్చు, ఏదన్నా సంథింగ్ వాటర్ సంథింగ్ ఎలాగన్నా ఫీడ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. ఇందా చెప్పాను కదా, అది వచ్చేసి G9 వచ్చేసి చిన్నపిల్లల ఫుడ్స్లో యూజ్ చేయకూడదు అని చెప్పి, ఇది ఆల్ ప్రొడక్ట్స్లో యూజ్ చేయొచ్చు. సో దీనికి మాయిశ్చర్ కంటెంట్ కానివ్వండి, ఇంకా ఇతర తయారీ ప్రాసెస్ అండ్ ఎలా మనము డిఫరెంట్ అనేది ఎందుకంటే కలర్ చూస్తే రెండు ఒక్కటే ఉన్నాయి, సో డిఫరెంట్ ఎలా తెలుసుకోవచ్చు? ఇప్పుడు మనకి బనానాస్ కట్ చేసి మనం డ్రై చేసేటప్పుడే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు G9 అనేది ఒక 30 mm ఉంటుంది, 30 mm వెయిట్, 30 mm లావు ఉంటుంది. మనకి వచ్చేసి ఇది నాందేడ్ వచ్చేసి 40 to 45 పైనే ఉంటుంది అది. అది మనం పట్టి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మన క్లీన్నెస్ ఎంత చేసుకున్నా కానీ చేంజెస్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి నాందేడ్లో వచ్చేసి మిడిల్లో సీడ్స్ వైట్లో ఉంటాయి, G9లో వచ్చేసి సీడ్స్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. అది మనకి లైట్ బ్రౌనిష్ వస్తుంది. ఒకే టైప్లో ఉంటుంది కానీ చేంజెస్ అర్థమైపోతుంది, డైలీ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది ఏ పౌడర్ ఏది అనేది. ఇప్పుడైతే బేబీ ఫుడ్ అన్నారు, తర్వాత ప్రోటీన్ కంటైనర్ అన్నారు. సో మీరు కూడా ఒక ప్రోడక్ట్ ఏదో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అన్నారు. సో వీటిలో ఎలాంటి ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారు? అంటే 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారు? మనకు వచ్చేసి గ్రేడ్ 1 మ్యామ్. షాషే అని చెప్పాను కదా మ్యామ్, షాషే వచ్చేసి మన మిల్క్ షేక్ టైప్. అది దాంట్లో గ్రేడ్ 1 యూజ్ చేయాలి. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మెటబాలిజం అనేది స్పీడ్ వర్క్ ఉంటుంది. చిన్నపిల్లలకి వచ్చేసి మనం అలాంటి ఫీడ్ చేయకూడదు, ప్రోటీన్ ఎక్కువ ఇవ్వకూడదు. ఇవి వచ్చేసి ఒక 15 నుంచి 25 అబో ఏజ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. మనం తయారు చేసే షాషే వచ్చేసి దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి ఉంటాయి దీంట్లో. ఓకే, డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ ప్లస్ మిల్క్ పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసి ఉంటాయి మన షాషేలో. రెడీ టు డ్రింక్, లైక్ రెడీ టు డ్రింక్ అది. సో ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, వీటికి ఎలా? షాషేకి వచ్చేసి ప్రిజర్వేటివ్స్ అంటే ఆథరైజ్డ్, ఇప్పుడు ఫుడ్లో కొన్ని కలిపేవి ఉంటాయి. ఆ ప్రిజర్వేటివ్స్ కలిపేవి ఇందాక చెప్పాను కదా, మెటబాలిజం వర్కింగ్ అనేది అది కంట్రోల్ చేస్తుంది మనకి. ఇప్పుడు సమ్ యాసిడ్స్, కొన్ని పౌడర్స్ ఉంటాయి యాడ్ చేస్తాం దాంట్లో. అది ఇండియన్ ఫుడ్ లైసెన్స్ ఆథరైజ్డ్ పౌడర్స్ అవన్నీ. ఇండియన్ ఫుడ్ లైసెన్స్ వచ్చే
సర్టిఫికేట్ వస్తుంది మనకి, ఈ పౌడర్ ఇలా సేల్ చేయొచ్చు అని చెప్పి, దాని త్రూతోనే మనం చేస్తున్నాం. ఓకే, ఆ లైసెన్స్ త్రూ లీగల్ గా అంటే ఏదైతే ఆథరైజ్డ్ గా ఉందో ఆ ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళ్తారు. దట్స్ గ్రేట్ కాన్సెప్ట్ అండి. మరి సో ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే సో ఎంత పెట్టుబడి పెట్టచ్చు? అరౌండ్ 10 మ్యామ్, 10 పెట్టుకోవచ్చు. మన బడ్జెట్ బట్టి, కెపాసిటీ బట్టి ఉంటుంది. 50 లో బిల్డ్ చేసే మిషనరీస్ ఉన్నాయి, 1 crore లో బిల్డ్ చేసే మిషనరీస్ కూడా ఉన్నాయి. ఓకే, మన బడ్జెట్ బట్టి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు బేసిక్గా చేసుకోవాలనుకుంటే 10 lakhs లో కూడా చేసేసుకోవచ్చు మనం ప్రాపర్ మిషనరీతో. మరి ఇప్పుడు ఎవరైనా సరే ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి అంటే ప్రోటీన్, ఇప్పుడు మీరైతే ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ తయారు చేసేకి ఈ ప్రాసెస్ అనేది కనుక్కున్నారు, అండ్ తర్వాత మీ ప్రోడక్ట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ప్రోడక్ట్ అది. సో ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఇదంతా దీని ప్రాసెస్ షేర్ చేయబోతున్నారు. కానీ ఎవరైనా కూడా చూస్ చేసుకోవాలి అంటే ఎటువంటిది ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి, అండ్ వెజిటబుల్స్ ఇతర కూడా యూస్ చేసుకోవచ్చా దీంట్లో? అంటే ఫ్రూట్స్ కానివ్వండి, తర్వాత బీట్రూట్ పౌడర్ అంటారు, ఇవన్నీ చేసుకోవచ్చా ఈ మషిన్ త్రూ? ఎస్ మ్యామ్, ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ చేసుకోవచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ చేసుకోవచ్చు మనం దీంతో. ఇదేంటంటే గైడెన్స్, దీంట్లో ఏంటంటే ఇంత టెంపరేచర్, బనానాకి మాయిశ్చర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, pH లెవెల్ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం కంట్రోల్ చేసుకొని ఇంత లెవెల్లోనే హీట్నెస్ పెట్టుకోవాలి, ఇంత లెవెల్లోనే మాయిశ్చర్ లెవెల్ కంట్రోల్ చేసుకుని మిషన్స్ కంట్రోల్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి బీట్రూట్ వచ్చేసి హార్డ్ వెజిటేబుల్, అది దానికి టైం టేకిన్ ఉంటుంది, ఎక్కువ pH లెవెల్ పెట్టాలి. బేస్ వెజిటేబుల్ బట్టి మనం చేసుకోవచ్చు. సో ఇతర ఫ్రూట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇటువంటి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సైదా గారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ప్రాపర్ గైడెన్స్ అనేది అందిస్తాం మేము. థ్యాంక్ యూ సైదా గారు, థ్యాంక్ యూ సో మచ్.